ఓ చిన్న గ్రామంలో ఒక గొప్ప రైతు రామయ్య ఉండేవాడు. అతను చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కష్టపడి జీవించాల్సి వచ్చింది. చదువును పూర్తిగా సాగించలేకపోయినా తన భూమి నుండి జీవనాన్ని నిర్మించుకున్నాడు. తన జీవితం కష్టాలతో నిండిపోయినా క్రమశిక్షణ, తెలివి, చెడు అలవాట్లను దూరంగా ఉంచుకోవడం వల్ల మంచి స్థితికి చేరుకున్నాడు. రామయ్యకి ఇద్దరు కుమారులు, పెద్దవాడు వెంకట్, చిన్నవాడు కృష్ణ. వెంకట్ బలవంతుడిగా, పని విషయంలో ఎంతైనా శ్రమించగలిగే స్వభావం కలిగి ఉండేవాడు. ఏదైనా పని చేయాలంటే వెంటనే శ్రమించేందుకు సిద్ధమయ్యేవాడు. కృష్ణ మాత్రం మృదువుగా, తెలివిగా ఆలోచించేవాడు. అతనికి పనిపట్ల ఆసక్తి ఉన్నప్పటికీ ముందుగా వ్యూహం వేసుకుని నిర్ణయాలు తీసుకునేవాడు. రామయ్య వృద్ధాప్యంలోకి వచ్చాక తన భూములు ఎవరికి అప్పగించాలో నిర్ణయించుకోవాలనుకున్నాడు. తన కొడుకులు ఇద్దరూ మంచి రైతులుగా మారాలని ఆశపడేవాడు. అయితే తన తర్వాత వ్యవసాయం ఎవరు ముందుకు నడిపించగలరో పరీక్షించాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రామయ్య తన ఇద్దరు కుమారులను పిలిచి, ఇద్దరికీ 5 ఎకరాల భూమి ఇస్తున్నాను. 1 సంవత్సరంలో దీన్ని ఎలా ఉపయోగించుకుంటారో చూపండి. మీ ఇద్దరిలో తెలివైనవాడికి నా భూములు అప్పగిస్తాను అని చెప్పాడు. వెంకట్ తన బలం మీద నమ్మకం ఉంచుకున్నాడు. వెంటనే కూలీలను పెట్టి భూమిని దున్నించి ఎక్కువ కూలీల చేత పని చేయించాడు. తక్కువ కాలంలోనే వరి పంట సాగు చేశాడు. అధిక ఎరువులు వాడి పంట త్వరగా పండేలా చూసుకున్నాడు. మొదట్లో ఫలితాలు బాగానే వచ్చాయి. అయితే వేసవి రాగానే నీటి కొరత ఏర్పడింది. ఉన్న నీరు పూర్తిగా అయిపోయి పొలం ఎండిపోయింది. చివరకు అతని కృషి వృథా అయింది. కృష్ణ మొదట భూమిని పూర్తిగా పరిశీలించాడు. అక్కడ నీటి వనరుల సమస్య ఉందని అర్థం చేసుకున్నాడు. కాబట్టి ముందుగా పొలంలో బావి త్రవ్వించాడు. అలా నీటి సమస్యను పరిష్కరించాడు. పొలంలో కొంత భాగంలో వరి సాగు చేసి మిగతా చోట కొబ్బరి, మామిడి తోటలు వేశాడు. ఇవి తక్కువ నీటితో ఎక్కువ సంవత్సరాలు ఆదాయం ఇచ్చే పంటలు. అంతేకాదు మధ్య మధ్యలో కూరగాయలు పండించి తక్కువ సమయంలోనే కొంత లాభం పొందాడు. కృష్ణ ప్రతి దశలో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. అతను మొదట నేల పరిస్థితిని గమనించి అక్కడ ఏ విధమైన మార్పులు చేయాల్సి ఉందో అర్థం చేసుకున్నాడు. అతను పొలం పరిసర ప్రాంతాల్లో జలవనరులు లేకపోవడం వల్ల ముందుగా బావిని త్రవ్వాడు. దీనివల్ల భవిష్యత్తులో నీటి కొరత తలెత్తినప్పటికీ తన పంటలకు ఎప్పుడూ తగినన్ని నీరు అందేలా చూసుకున్నాడు. కొంత భూమిలో తక్కువ నీటితో పండే పంటలు వేసుకోవడం వల్ల అతను వరుసగా ఆర్థిక లాభాన్ని పొందాడు. అతను కేవలం వ్యవసాయం చేయడమే కాకుండా సమీప గ్రామాల్లోకి వెళ్లి మార్కెట్ గురించి తెలుసుకొని సరైన సమయంలో తను పండించిన ఉత్పత్తులను అమ్మడం ద్వారా మంచి లాభాలను అందుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత రామయ్య ఇద్దరి పొలాలను పరిశీలించాడు. వెంకట్ పొలం పూర్తిగా ఎండిపోయి ఉండగా కృష్ణ భూమి పచ్చగా, ఉల్లాసంగా కనిపించింది. తను వేసిన తోటలు కూడా ఆరోగ్యంగా పెరిగాయి. కృష్ణ చేసిన వ్యూహం వల్ల పొలం దశల వారీగా అభివృద్ధి చెందింది. కేవలం 1 సంవత్సరంలోనే అక్కడ ఒక స్వంత నీటి వనరు ఏర్పడి లాభసాటి వ్యవసాయ విధానం అమలైంది. అప్పుడు రామయ్య తన కుమారులను పిలిచి ఇలా అన్నాడు. వెంకట్, నువ్వు నీ బలం మీద నమ్మకం ఉంచి కష్టపడి పని చేశావు. కానీ భవిష్యత్తును ముందుగా ఊహించలేకపోయావు. కృష్ణ మాత్రం సమస్యను అర్థం చేసుకుని తెలివిగా వ్యవహరించి నీటి వనరులను ఏర్పాటు చేశాడు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నాడు. నిజమైన రైతు ఎల్లప్పుడూ భవిష్యత్తును కూడా ఆలోచించాలి. అందుకే నా భూములను కృష్ణకు అప్పగిస్తున్నాను. ఈ నిర్ణయం వినగానే వెంకట్ తొలుత నిరాశ చెందాడు. కాని తండ్రి చెప్పిన మాటలను నిశితంగా ఆలోచించినప్పుడు తాను చేసిన తప్పును గ్రహించాడు. కేవలం శారీరక కృషితో మాత్రమే వ్యవసాయం చేయడం కాకుండా తెలివిగా వ్యవహరించడం కూడా ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నాడు. కృష్ణ, వెంకట్ ఇద్దరూ కలిసి రైతు కుటుంబంగా మరింత అభివృద్ధి చెందాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి వెంకట్ కూడా వ్యూహాత్మకంగా వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు. కృష్ణ సలహాలు తీసుకుని
తన పద్ధతులను మార్చుకుని ఇద్దరూ కలిసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. క్రమంగా వారి కుటుంబం గ్రామంలో ఒక గొప్ప రైతు కుటుంబంగా గుర్తింపు పొందింది. నీతి విజయానికి కేవలం శ్రమ సరిపోదు, తెలివి, వ్యూహం మరియు సమయస్ఫూర్తి కూడా అవసరం.